నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు జిల్లా చిత్తూరు నగరపాలక సంస్థలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన. చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క ప్రాంతాల సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రధానంగా త్రాగునీరు, శానిటేషన్, రోడ్డు, రహదారులు, ఇంటి స్థలాలు, ఆరోగ్య సమస్యల పైన విన్నవించగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజల సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి తప్పక అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్, 1 టౌన్ సిఐ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నింటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 అవర్ కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చేది చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని ఇప్పుడు మనకు ఒక 3 డేస్ 4 డేస్ బ్యాకే మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెసే కాబట్టి గత ఈ 5-6 నెలలు ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టడం కూడా కొద్ది మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా 10 CR దాకా 9 crores 20 crores వరకు పెండింగ్ ఉందని చెప్పారు. సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే, అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని, మున్సిపాలిటీని.